నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండ మండల పరిధి ఊరుకొండపేటలో వివాహితపై అత్యాచారం చేసిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోడ్ ప్రొడ్యూస్ చేస్తామని జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ అన్నారు. ఈ విషయమై కల్వకుర్తి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయ ఆవరణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం ఊరుకొండ మండలం ఊరుకొండపేట గ్రామానికి చెందిన మార్చకుల ఆంజనేయులు, ఎండి సాదిక్ బాబా, వాగుల్దాస్ మణి, కార్తిక్, మట్ట మహేష్ గౌడ్, హరీష్ గౌడ్, మట్ట ఆంజనేయులు గౌడ్ 7 సభ్యులు ముఠా వీరు ఊరుకొండపేట ఆంజనేయ స్వామి దేవాలయానికి వచ్చే భక్తులపై నిఘా ఉంచేవారు. అదే నేపథ్యంలో శనివారం 27 సంవత్సరాలు ఓ వివాహిత మహిళ తన పిల్లలతో ఆలయానికి చేరుకున్నారు. నిందితులలో ఒకరు అదే దేవాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తూ వీరిని గమనించి తన అనుచరగణానికి తెలపగా అనంతరం అత్యాచారానికి గురైన వివాహిత దాహం వేస్తుందని నీళ్లు అడగగా ఆమె ముఖంపై మూత్రం పోశారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఆమె వద్ద ఉన్న బంగారం 6,000 నగదు తీసుకున్నారన్నారు. ఈ విషయం బయటికి చెప్తే మిమ్మల్ని హత్య చేస్తామని బెదిరించారని జిల్లా ఎస్పీ అన్నారు. ఈ కేసు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సిఐలు నాగార్జున, విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఐ కృష్ణదేవ్, కురుమూర్తి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగించారన్నారు. ఈ విక్టిమ్ ఇమీడియట్ గా ముందు రాలేదు. సో మండే మార్నింగ్ మన పోలీస్కి ఊరుకొండ పోలీస్ స్టేషన్లో ఇది సమాచారం వచ్చింది. విక్టిమ్ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. సో అప్పుడే మన ఇమీడియట్గా ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ కల్వకుర్తి నాగార్జున ఇమీడియట్గా ఈ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ విక్టిమ్ పిటిషన్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి మన ఈ ఇన్వెస్టిగేషన్ ఒక సీనియర్ ఆఫీసర్ డిఎస్పీ వెంకటేశ్వర్లు, కల్వకుర్తి డిఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేశాము. అండ్ ఇమీడియట్గా మన ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఈ హీనియస్ క్రైమ్ ఉంది కాబట్టి అది సీరియస్గా తీసుకొని ఇమీడియట్గా మన టెక్నికల్ ఎవిడెన్సెస్, సీసీటీవీ ఫుటేజెస్, మొబైల్ డేటా, తర్వాత వేరే ఆధారం ఏదైనా ఉంది దీని ప్రకారం మన ఇమీడియట్గా ఈ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయ్యి 7 అక్యూజ్డ్ పర్సన్కి కూడా ఐడెంటిఫై చేశాము. నిన్న ఈ అందరు 7 అక్యూజ్లో అరెస్ట్ చేసి మన ఇంట్రోగేషన్ కూడా చేశాము. సో ఈ మొత్తం ఇష్యూ డీటెయిల్గా చెప్పాలి అంటే ఈ సాటర్డే రోజు ఈ ఊరుకొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్లో ప్రతి సాటర్డే అక్కడ జనాలు వస్తున్నారు. అక్కడ భజన్ సంధ్య ఉంది. అక్కడ చాలామంది నైట్లో అక్కడ పడుకుంటారు. సో ఈ విక్టిమ్ లేడీ అమ్మాయితో పాటు అమ్మాయి పేరెంట్స్ అక్కడ ఈవినింగ్ 4 o'clock ప్రాంతంలో అక్కడ వచ్చారు. ఈ 4 o'clockలో వచ్చిన తర్వాత వాళ్ళు అది టెంపుల్ దగ్గరికి ఉన్నారు. తర్వాత అమ్మాయి రిలేటివ్లో అక్కడ కాల్ చేసి పిలిచారు. ఈ అమ్మాయి రిలేటివ్ అక్కడ 9 o'clock ఈవినింగ్లో అక్కడ వచ్చారు. సో అందరు ఫ్యామిలీతో కలిసి వాళ్ళు ఆంజనేయ స్వామి దర్శనం చేసిన తర్వాత ఈ అరౌండ్ నైట్ 10:30 టైంలో ఈ అమ్మాయి విక్టిమ్ లేడీ అండ్ అమ్మాయి రిలేటివ్ అక్కడ ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ సంఘటన చాలా ఘోరంగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్గా ఈ ఇష్యూ మానిటర్ చేస్తున్నారు. ఈ మొత్తం మన ఈ కేసెస్లో ఇప్పటి వరకు ఈ 7 అక్యూజ్ ఇన్వాల్వ్మెంట్ అయింది. ఆల్ అక్యూజ్ మన కస్టడీలో ఉన్నారు. ఈ కేసు గురించి మన డిఎస్పీ కల్వకుర్తితో పాటు సిఐ నాగార్జున, తర్వాత ఎస్ఐ ఊరుకొండ కృష్ణదేవరాయ, తర్వాత సిఐ వెల్దండ విష్ణువర్ధన్ రెడ్డి, మన ఎస్ఐ కురుమూర్తి, మన అన్ని కల్వకుర్తి సబ్ డివిజన్ పోలీస్ ఫోర్స్ అన్ని ఈ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్లో పార్టిసిపేట్ చేసి ఈ సక్సెస్ఫుల్గా ఈరోజు ఈ ఇన్వెస్టిగేషన్లో ఈ 7 పర్సన్కు అప్రెండ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కు పంపి చేస్తాము. ఈ కేసు గురించి ఏదైనా ఆధారం ఉంది, టెక్నికల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి, సీసీటీవీ ఫుటేజెస్ ఉన్నాయి, మొబైల్ డేటా ఉన్నాయి, ఇంకా ఏదైనా ఆధారం ఉంది అది మైన్యూట్గా నేను పర్సనల్గా మానిటర్ చేస్తున్నాను. ఈ అన్ని మొత్తం ఆధారం ప్రాపర్గా కలెక్ట్ చేసి ఈ యాక్యూజ్ గురించి అన్ని ఇన్ఫర్మేషన్ సీజర్ ప్రాపర్గా కలెక్ట్ చేసి మెడికల్ టెస్ట్ ప్రాపర్గా కండక్ట్ చేసి ఈ అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.
ఈ ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి ఫర్దర్ మన పోలీస్ కస్టడీ కూడా కావాలి ఈ ఇష్యూ గురించి, ఇంకా డీటెయిల్గా పోవాలి. అన్ని ఈ పాత కూడా ఏదైనా ఈ ఆఫెన్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఇంకా ఏదైనా క్రైమ్ చేశారు అది కూడా మనం వెరిఫై చేస్తాము. ఈ పోలీస్ కస్టడీలో తీసుకొని ఈ డీటెయిల్గా మళ్ళీ నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. తర్వాత ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మన ఆనరబుల్ కోర్టులో రిక్వెస్ట్ చేసి ఈ ఫాస్ట్ ట్రాక్లో ఈ కేసు ట్రయల్ చేసి ఇమీడియట్గా ఈ విక్టిమ్లో బాధితులు న్యాయం జరగాలి, అది కూడా ప్రయత్నం మన పోలీస్ సైడ్ నుంచి చేస్తాము. సో ఇప్పుడు వరకు ఈ విక్టిమ్ లేడీకి మెడికల్ ట్రీట్మెంట్ చేసి అమ్మాయి హెల్త్ కూడా మంచిగా ఉంది, ఇప్పుడే అమ్మాయి సేఫ్గా ఉన్నారు. సో మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి